హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంకా వీడియో మనము వరలక్ష్మి వ్రతం రోజు ఊరెళ్ళారని చెప్పాను. అక్కడ ఫంక్షన్ అటెండ్ అయ్యాము. రాఖీ పౌర్ణమి ఆ బ్లాగ్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను కదా. ఆ నెక్స్ట్ డే సండే అంటే రాఖీ పౌర్ణమి 9th వచ్చింది కదా. నెక్స్ట్ డే సండే 10th బ్లాగ్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియోలో మీకు ఒక దేవస్థానం అయితే చూపిస్తాను. ఎంతో విశిష్ట కలిగిన దేవస్థానం అని చెప్పొచ్చు. నంద్యాల సైడ్ వాళ్ళకి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది ఇది అనేది. ఇంకా మేమైతే గిన ఆదివారం రోజు ఎలాగో ఆదివారం మాకు కలిసి వచ్చిందనేసి నాగులకైతే ఒక్క పొద్దున్నాను. శ్రావణ మాసం వచ్చిందంటే నావల చవితి చేస్తారు కదా. మా సైడ్ అయితే చాలా బాగా చేస్తారు నావల చవితి. నావల చవితి వచ్చిందంటే ఆడబిడ్డలకి సారీ కూడా పెడతారు. సో అది మళ్ళీ వీడియోలో చెప్తాను. ఇంకా ఇది కంటిన్యూషన్ చూడండి. ఇంకా మేమైతే గిన ఇంట్లో పూజ చేసేసుకొని మార్నింగే 7:30కే బయలుదేరిపోయాం. 7:30, 8, 7:30 మ్యాక్సిమం. ఎందుకంటే అక్కడ రష్ అనేది ఎక్కువ ఉంటుందండి. చాలా అంటే చాలా రష్ ఉంటుంది. మంగళవారము, ఆదివారము అసలు అంత రష్ ఉంటుంది. సో అందువల్ల మేమైతే గిన తొందరగా 7:30కే బయలుదేరిపోయాం. పిల్లలకి కూడా స్నానాలు పోసేసి తొందరగా ఇంట్లో పూజ చేసేసుకొని ఇంక ఏమేమి కావాలా పూజ సామాన్లు అవన్నీ సర్దేసుకొని తొందరగా అయితే బయలుదేరిపోయాం. లేయడమే కొంచెం లేట్ అయింది. ఎందుకంటే ఆ రోజు నైట్ అంతా తిరగడము జర్నీ చేసి ఇలా అలసిపోయేసరికి లేచేసరికి 6 అయిపోయింది. అసలు గుర్తు లేదనమాట. కొంచెం వర్షం అలా పడింది అది. ఇంకా గుర్తు లేదు. అలాగే పనుకున్నాం. మా అత్తమ్మ లేపిన తర్వాత గుర్తే లేదు. 6 కల్లా లేసి ఇంకా తొందరగా ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయికొని ఇంకా ఏంటంటే మేము ఒక్క పొద్దు ఉన్నాం కాబట్టి ఏమి తినము. పిల్లలకి పాలు తాపాము అంతే ఇంకా. సో అందువల్ల ఇంకా మేమైతే ఫాస్ట్గా రెడీ అయిపోయి వచ్చేసాము. ఇదైతే గిన మా ఊరు నుంచి పాణ్యం ఉంటుంది కదా. కొత్తూరు సుబ్బరాయుడు స్వామి నంద్యాల జిల్లాలో ఉంటుంది. పాణ్యంకు దగ్గరలో నందవరం అమ్మవారు, చౌడేశ్వరి అమ్మవారు, కొత్తూరు సుబ్బరాయుడు స్వామి ఇక్కడ ఫేమస్ అనమాట. ఈ సుబ్బరాయుడు స్వామి మాకు ఇంటి దేవుడు. మా రాముల స్వామి తర్వాత ఈ దేవుడు అంటే నాగులు అని చెప్తారు. సుబ్రహ్మణ్య స్వామి కూడా అని పిలుస్తారు. ఇంకా ఇక్కడికి వెళ్ళాము అంటే కనుక ఖచ్చితంగా ఒక పొద్దు అనేది ఉండి చెల్లించుకోవాలి. అది కాక శ్రావణ మాసం వచ్చింది. నావల చవితి శ్రావణ మాసం అంతా నావల చవితి చేయొచ్చు. అంటే ఆదివారము, మంగళవారం ఇలాంటి టైంలో చేయొచ్చు అనమాట. ఇంకా నేను ఇంట్లో కూడా చేసుకోలేదని చెప్పాను కదా. సో ఎలాగో ఊరు వెళ్తున్నాను. ఇంకా ఒక పొద్దు ఉండేసి చెల్లించి వద్దామనేసి నేనైతే ఇంకా ఆ రోజు నావల చవితి గుడికి కూడా వెళ్ళలేదు. ఇంకా మేమైతే కన్నా బయలుదేరిపోయి వచ్చేసి వచ్చిన వెంటనే ఇలా నువ్వు పిండి, చలివిడి ఇవి ఉంటలు ఉంటాయి కదా. ఇవి దంచుకొని దేవునికి పెట్టాలంటే ముందుగా మనము వాటర్ చల్లనీళ్ళు ఉంటాయి కదా. చల్లనీళ్ళల్లో మునిగేసి మొత్తం అంతా అంటే ఎటువంటి గ్యాప్ లేకుండా తేమ ఏమంటారు ఒట్టి బట్ట లేకోకుండా తడి బట్టలతో ఇలా దంచి దేవునికి అయితే నివేదించాలి. మా అత్తమ్మ సైడ్ వాళ్ళ పద్ధతి ఇదండి. ఫస్ట్ టైం పెళ్ళైనప్పుడు ఒకసారి చేశాను. మళ్ళీ పాప ఎంట్రుకలు అయిపోయిన తర్వాత ఒకసారి చేశాను. ఇది థర్డ్ టైం చేయడం. బాబు ఎంట్రుకలు అయిపోయాయి. బాబుని కూడా ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఏంటి అంటే పుట్టింట్రుకలు ఉంటే ఇక్కడికి వెళ్ళకూడదు అనమాట. సో అందువల్ల మేము బాబుని కూడా తీసుకెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళినా కూడా నార్మల్గా దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళము. ఇంకా అలాగే బాబుని కూడా తీసుకెళ్ళాం. ఈసారి ఎంట్రుకలు అయిపోయాయి కదా అనేసి ఇంకా అలాగే చాలా రోజులు అయిపోయింది. నూబిడి చలివిడి ఇలా దంచి పెట్టడం కూడా పెట్టేసి వద్దాం. ఎలాగో సండే కలిసి వచ్చింది కదా. సండే చాలా విశిష్టం అనమాట ఈ సుబ్రహ్మణ్య స్వామికి. సో అందువల్ల ఇంకా మేమైతే వెళ్ళేసి ఫస్ట్ చల్లనీళ్ళల్లో మునిగేసి అక్కడ వాటర్ అదంతా ఉంటుంది. ఇక్కడ గదులు ఇవి ఉంటాయి కదా. ఇవి కూడా ఉంటాయండి. ఎక్కడన్నా చాలా అంటే చాలా దూరం నుంచి కూడా ఇక్కడ వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటారు. చాలా మహిమగల దేవుడు అని చెప్తూ ఉంటారు ఆ చుట్టుపక్కలంతా. పుట్టుశిల అనమాట ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి. ఇంకా నేనైతే ఇక్కడ వాటర్ అంతా తడిపేసి వచ్చి ఆ తడి బట్టలతోనే నువ్వు పిండి, చలిపిండి దేవునికి కావాల్సినవి అయితే కనుక ఇలా దంచుకుంటూ ఇక్కడే రోళ్ళు అయితే చాలా ఉంటాయి. రోకళ్ళు చాలా ఉంటాయి. ఎంతోమంది ఇలా దంచి స్వామికి అయితే నివేదిస్తూ ఉంటారు. ఇంకా అంటే ఈడ కుల మతం అనేది ఏమున్నదండి. ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే దేవుని నమ్మిన వాళ్ళు ఉంటారు కదా. కొందరు ముస్లిం ఉంటారు, క్రిస్టియన్స్ ఇలా దేవుని నేను ఇప్పుడు దంచుతున్నాను కదా. నా పక్కన ఒక ముస్లిం ఆమె కూడా దంచి దేవునికి ఇలా పెడుతుందంటే చూడండి, మీరే నమ్మండి. దేవుడు ఎంత మహిమ గలవాడో. నా సైడ్ పక్కన ఉన్నారు కదా, వాళ్ళైతే ముస్లిం. నేను గమనించాను అనమాట. సో అందుకే మీతో చెప్తున్నాను. ఆమె అయితే కన్నా దంచి మరీ పెడుతుంది. అంటే ఎవరి బాధలు ఏముంటాయో చెప్పలేం కదా. దేవునికి భక్తిగా పెట్టామంటే చాలా ఏదైనా కానీ కోరికలు తీరుస్తారని నమ్మకం అనమాట అక్కడ.
ఇంక పుట్టిసిల కాబట్టి చాలా బాగా చేస్తారు. గుడి అయితే మొత్తం అంతా పాత గుడి ఉండింది. ఇప్పుడైతే మొత్తం రెనోవేషన్ చేస్తున్నారు. మొత్తం పడగొట్టేసి మంచిగా చేస్తున్నారు. ఇంక ఈ నంద్యాల సైడ్ వాళ్ళకంటే ఆటోమేటిక్‌గా అందరికి తెలిసే ఉంటుంది ఈ సుబ్రాయుడు స్వామి. ఇంకా ఆల్మోస్ట్ ఆ ఊర్లో గూడా ఈ సుబ్రాయుడు స్వామి ఉన్నారు కాబట్టి సండే రోజు ఎవరైనా చనిపోతే గూడా ఆ రోజు తీయరనమాట. నెక్స్ట్ డే మాత్రమే తీస్తారని చెప్తూ ఉంటారక్కడ. నాకు తెలిసినట్టు మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. ఇంకా ఇక్కడ దేవునికొచ్చేసి నువ్వుల పిండి, చలివిడి, కొబ్బెర, బెల్లం అండ్ ఇవి ఉంటాయి కదా, ఏమంటారు, చీర మనం చీర పెట్టాలి అనుకుంటే కదా, చీర అనేది ముందుగా చల్లనీళ్ళలో తడిపి ఆరేసుకోవాలా. ఆరేసిన తర్వాత ఇవన్నీ దంచడం అయిపోయిన తర్వాత అంతలోపు చీర ఆరిపోతుంది. ఇంకా దేవునికి చూపించి ఆ చీరను మనమే తెచ్చుకోవాలి. ఒకసారి ఫస్ట్ టైం చేసినప్పుడైతే నేను చీర మర్చిపోయి వచ్చేసాను అనమాట. అక్కడ వాళ్ళందరూ చీర తెచ్చేసుకుంటున్నారు. నేను అక్కడ ఒక ఆంటీని అడిగాను, ఏంటి ఆంటీ చీర తెచ్చేసుకుంటున్నారు, చీర మనం దేవునికే కదా పెట్టేదంటే, లేదమ్మా నాగుల దగ్గర పెట్టిన చీర మనం తెచ్చుకొని మనం కట్టుకోవాలి అని చెప్పారు. సో ఫస్ట్ టైం పెళ్ళైన కొత్తలో ఒకసారి అలా జరిగింది. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళినా కూడా నేను చీర అనేది దేవుని దగ్గర దేవునికి పైన వేసి తర్వాత అయితే మళ్ళీ మనం తెచ్చుకొని మంచి రోజు ఏ రోజైనా సరే మనం దేవుని చీర కట్టుకోవచ్చు. ఇంకా మా నాగుల చవితి చీర, నాగులకు పెట్టిన చీర ఎప్పుడంటే అప్పుడు కట్టుకోవద్దండి, కొంచెం పవిత్రంగా ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడే కట్టుకోవాలని అంటారు చాలామంది. ఇంకా అందువల్ల ఒక్కొక్కసారి 3-4 టైమ్స్ అలా యూజ్ చేసి కానీ, లేదంటే కానీ ఒకసారి నేను కట్టుకోవాలి కాబట్టి దేవుడిని ఖచ్చితంగా ఒకసారి కానీ అలా కట్టుకొని ఇంకా మా అత్తమ్మకి కానీ అలా వేయడం కానీ, లేదంటే ఎప్పుడన్నా కట్టుకుంటా అంతే, ఎక్కువ అయితే కనుక కట్టుకోను. ఇంకా ఈ దేవునికి వచ్చేసి చెప్పాను కదా, వడపప్పు, బెల్లం, కొబ్బెర, నువ్వుల పిండి అక్కడే దంచి అక్కడే ఉద్దల్లాగా చేసి, అంటే మొత్తం నేను ఇదంతా చేసేదంతా ప్రాసెస్ అయితే పెట్టలేదు. మా పిల్లలు తీసుకెళ్ళాం కాబట్టి వాళ్ళు ఏడిపిస్తూనే ఉన్నారు మా వారు వీడియో తీయమంటే. ఇంకా నేను పిల్లల్ని చూసుకున్నా, వీడియో తీయాలని తీయలేదు. ప 11 ముద్దలు కానీ 9 ముద్దలు కానీ పెడతాం. అంటే చలివిడి ప్లస్ నువ్వులు ఉంటలు 2 కలిపి 11 అయితే చేశాను. ఇంకా పెసరపప్పు నానబెట్టుకొని వచ్చాను ఇంటి దగ్గరే. బెల్లం, కొబ్బెర, నాగుల కంటే దారము 5 పొరల 9 పొరల వేసి పసుపేసి మంచిగా ఏ ఒక్కటి మర్చిపోవద్దండి. పాలు, నీళ్ళు, చీర అన్నీ చాలా మహిమగా పెట్టాలి అని చెప్తూ ఉంటారు మా అత్త వాళ్ళు అయితే కనుక. ఎప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా మా ఆడపడుచు చెప్తూ ఉంది, మంచిగా పెట్టరా, ఏదన్నా అయితే మళ్ళీ రాజమండ్రి నుంచి నువ్వు వెనక్కి రాలేవు, మంచిగా చేసి పెట్టేసిరా అని చెప్తూ ఉంది వచ్చేటప్పుడు. అయితే సరేలేవే అలాగే చెప్పేసి పెట్టేసి వస్తానని చెప్పని. చూశారు కదా ఎంత రష్ ఉంటుందంటే అంత రష్ ఉంటుందండి ఇక్కడ. ఫస్టు మెయిన్ గర్భగుడిలోకి వెళ్ళకముందు ఇక్కడ నాగులు ఉంటాయి. ఈ నాగుల దగ్గరే మనం పూజ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మెయిన్ స్వామి దగ్గరికి ఉంటుందన్నమాట. ఇంకా ఆ స్వామి దగ్గర అయితే కనుక సండే కాబట్టి అభిషేకాలు, అది కాక శ్రావణ మాసము చాలా అంటే చాలా ఉన్నది. ఇంక మాకు పిల్లలు ఉన్నారనేసి మేము ముందు అడిగింటే, అక్కడ ఉన్న ఒక పోలీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగింటే పిల్లలు ఇబ్బంది పడుతున్నారండి అంటే, సరే అమ్మ వెళ్ళనేసి వేరే దారి అయితే మమ్మల్ని పంపించారు లోపలికి. చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగిందండి పూజ అయితే గిన. మంచిగా ఫస్ట్ టైం నేను మంచిగా నిలబడి మంచిగా దేవునికి పెట్టేసి చీర, పూలు అన్నీ దండ కొనుక్కున్న, దండ వేసి మంచిగా చేశాను పూజ అయితే గిన. ఎప్పుడు వెళ్ళినా కూడా తోచుకుంటూ వెళ్తూ ఉంటాము. ఇంక ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇంక మేము ఒక్క పొద్దు ఉన్నాం కదా, ఇంకా కూర్చొని ఒక్క పొద్దు అయితే చెల్లిస్తూ ఉన్నాను. మా పాప తినమంటే నాకు వద్దు, నాకు బాగా ఇష్టం లేదని చెప్తూ ఉన్నింది. ఇంకా నేను మా వారు ఖచ్చితంగా ఒక్క పొద్దు ఉన్నాం కాబట్టి ఏమి నీళ్ళు కానీ పాలు కానీ ఇట్లా ఏమీ తినకూడదు ఇట్లా నాగులకు పెట్టినప్పుడు. ఇంకా ఒక్క పొద్దు అయితే చెల్లించుకున్నాం. అప్పటికే టైం వచ్చేసి 12 అయిపోయింది. ఇంకా ఇక్కడ నిత్య అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పటికీ జరుగుతూ ఉంటుందండి. ప్రతి మంగళవారం, ప్రతి సండే అయితే నిత్య అన్నదానం అనేది జరుగుతుంది. మనం అక్కడ తినేసి మన తోచినంత మనం ఇచ్చేసి రావచ్చు. మేమైతే ఎప్పుడు వెళ్ళినా కూడా చాలామంది కొందరు తినకుండా అలా ఉంటారు కదా, మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఖచ్చితంగా అక్కడే తినేసి ఎంతో కొంత ఉండిలో అయితే వేసేసి వస్తాం. ఇంకా దేవుని దగ్గరికి వెళ్తున్నాము అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే మనం తీసుకోకుండా వస్తామా, గాజులు, కుంకుమ ఏదో ఒకటి అయితే దేవుని స్థానానికి వెళ్ళినప్పుడు కొనుక్కోవాలి అని అంటారు. బట్ నేనైతే ఇంకా కుంకుమ అయితే తీసుకున్నాను. ప్రతిసారి ఎప్పుడు వెళ్ళినా కూడా కుంకుమ అనేది తీసుకుంటాను. కొంచెం బాగుంటుంది ఇక్కడ కుంకుమ అనేది. కుంకుమ అయితే ప్రిఫర్ చేస్తాను. ఇంకా మా పాపకి బ్యాంగిల్స్ ఏం తీసుకోన్నాను, బ్యాంగిల్స్ ఇలా తీసుకొని ఇంకా అప్పటికే టైం వచ్చేసి 12:30, 1 అవుతుంది. మేము ఇంటికి వచ్చేసరికి 2 అయిపోయింది. అంటే మార్నింగ్ 7:30కి వెళ్ళాం. మీరే ఆలోచించండి ఎంత ఇదిగా ఉండిందో గుడి.
ఇంత పవిత్రమైన గుడి అండి. ఏదనుకున్నా ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతారు. నాకు గూడా చాలా నమ్మకం అనమాట ఈ దేవుని మీద. నేను ఫస్ట్‌లో ఒకటి అనుకున్నప్పుడు అది జరిగింది. సో, అందువల్ల ఎప్పుడెళ్ళినా గూడా మంచిగా ఎళ్ళేసి దర్శనం ఊరెళ్ళామంటే ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ అన్నా నాగుల చవితి అప్పుడు ఎళ్ళేసి దర్శనం చేసుకొనొస్తాం ఫ్రెండ్స్. ఎంతమందికి ఈ దేవాలయం తెలుసు అనేది నాతో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇది నంద్యాల మండలంలో పాణ్యం మండలంలో ఉంటుందనమాట. కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి అని అంటారు ఈ స్వామిని. సో, ఎంతమందికి తెలిసిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మరెన్నో డివోషనల్ వీడియోస్ ప్లస్ కుకింగ్ వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. టేక్ కేర్ ఫ్రెండ్స్.